హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, చింతపండు, 4 వెల్లుల్లి రమ్మలు వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకో. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని వేయించుకో. ఆ తర్వాత మనం నూరి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కారం ముద్దను దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని చూసుకొని మూత బాగా తిప్పుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత నూనె పైకి తేలిన తర్వాత 5 గుడ్లు కొట్టి దాంట్లో పెట్టి కొంచెం సేపటి తర్వాత ఆ గుడ్లు ఉడికిపోతాయి. ఉడికిపోయిన గుడ్లను తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి పెట్టుకొని బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకొని ఇంతే అండి, కర్రీ అయిపోయింది. ఇంతేనండి, కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు, మీరు వేసుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నం ఈ కోడిగుడ్డు కారం వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది. వాహ్, సూపర్.